ఇప్పటికీ మీకు రామారావు గారి పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారండి? ప్రతి పండగకి బర్త్డేకి గ్రీటింగ్ చెప్తూ బాగుంటుంది. పురంధరేశ్వరి, భువనేశ్వరి, బాలయ్య, రామకృష్ణ, ఈ నలుగురు ప్రత్యేకంగా పెద్దమ్మాయి లోకేశ్వరి తప్పకుండా చేస్తారు. ఆ సత్సంబంధాలు బాగున్నాయి, ఆ సంబంధాలు బాగా ఉన్నాయి. ఓకే. ఏమ్మా ఏం చేస్తున్నావు ఏంటి ఇలా అంటారా? ఏం కూర వండారు ఏంటి వాళ్ళ? కూరల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి ఇవాళ ఏం తిన్నారు, బ్రేక్ఫాస్ట్ ఏంటి, అది ఇది. ఆమెతో మరీ ఎక్కువ మాట్లాడతారు నాకన్నా. ఫ్యామిలీ కదా, లేడీస్ అయితే లేడీస్ సంబంధం ఎక్కువ మాట్లాడుకుంటారు వాళ్ళు. అంటే అక్కగారు అంటే పెంతల్లి కూతుళ్ళు ఇద్దరు అనుకోండి. ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదండి. ఆమె వస్తే కానీ కార్యక్రమం మొదలెట్టేవారు కాదు. ఎవరన్నా ఈ లోపల ఏరా మనసు ఇంకా ఏంటి ముహూర్తం దాటిపోతాం, మా అప్ప రాలేదు, మా అప్ప ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం, అట్లా ఉండే మా ఫ్యామిలీస్. అంటే రామారావు గారు లేదా మీరు కానీ అల్లోపతి మందులు వాడేవాళ్ళ? అసలు అల్లోపతి కానీ అల్లోపతి మెడిసిన్ నాకు ఇది వచ్చిన తర్వాత కానీ అసలు మెడిసిన్ ఈమె కానీ నేను కానీ రామారావు గారు కానీ ఏం వాడేవారు కాదు. మేగుచ్చుకున్నా ఇంజక్షన్ చేయించుకునేవారు కాదండి. మేగుచ్చుకుంటే అది చేస్తారు కదా, ఏం చెట్లో మేగుచ్చుకునేది ఏం లెక్క చేసేవారు కాదు. చెయ్యూరి తిన పుత్తూరు కట్టనే పుత్తూరు కట్టే అంతే అంతే. అంటే అల్లోపతికి అంటే వద్దనుకునే కారణం ఏంటి? అవసరం లేదు. అదే అల్లోపతి అవసరం లేదు. అదే అంటే దానికి ఏమన్నా మీ ఊళ్ళో ఎవరన్నా చెప్పారా? ఏమీ లేదు. నేను చెప్పాను చిన్నప్పుడు ఒక టీచర్ ఒక ఆయన ఉండేవారు హై స్కూల్లో. ఆయన న్యాచురోపతి గురించి బాగా చెప్పేవాడు. అది మనసులో పడింది అంతే. అంతేగాని అల్లోపతి వాడొద్దనేది లేదు, అవసరం లేకుండా పోయింది. మాకు ఆ న్యాచురోపతి ఆయన చెప్పిన సూత్రాల ప్రకారమే నడిచాము అంతే. ఓకే. రామారావు గారు కూడా దాదాపు ప్రకృతి దీనికే ఎక్కువ. ఆయన ఎందుకు వచ్చిందో ఆయనకి అవసరం లేకపోయింది. అదే పహిల్వాన్ వచ్చేవాళ్ళు ఎవరండి ఆయన? ఆయన నాగరాలని బెజవాడలో ఉండేవారు. మీకు ఐడియా ఉందండి? నగరాలు వాళ్ళే ఈ వస్తాదులు అంతా చేసేవారు. వాళ్ళు ఒక అతను ఇక్కడికి వచ్చాడు. అతను తెల్లవారు 2:30, 3కి వచ్చేవాడు, 4:30 దాకా వదిలిపెట్టేవాడు. ఆయనకి పొద్దున్నే లేవటం ఎలా అలవాటు అయిందండి? అదే అప్పుడు పాలు అమ్మే అలవాటు ఉంది కదా. ఓకే. తెల్లవారు పాలు అది వచ్చింది. పట్టుకెళ్ళారు విజయవాడకి, హోటల్కి పోయాలి కదా పాలు. ఆ అలవాటు వల్ల ఇక ఆ టైం కల్లా మెలకు వచ్చేసేది. ఇక్కడ ఇక క్రమశిక్షణ, డెడికేషను. మేకప్ పొద్దున్న అయిపోయిందండి ఇంట్లోనే మేకప్ చేసేవాళ్ళు. ఆయన పీతాంబరం వేసేవాడు. ఓకే. ఇంట్లోనే. పీతాంబరం గారు గురువు గారు హరిబాబు అని ఉండేవాళ్ళు అంట. అవును. స్పెషల్ మేకప్ అంటే ఆయన ఇంటికి వెళ్ళి చేయించుకునేవారు. భీష్మ ఇవన్నీ అక్కడ చేయించుకున్నారు హరిబాబు గారి ఇంట్లో. హరిబాబు గారు. ఓకే. రావణాసురుడు కూడా ఫస్ట్ డే అక్కడ వేయించుకుని తర్వాత పీతాంబరం కంటిన్యూ చేశాడు. షూటింగ్కి వెళ్తే వాటర్ మరచెంబులాగా ఉండేవి. మరచెంబులు స్టూడియోలో ఏనాడు భోంచేసారండి ఆయన. అంటే నిర్మాతల మీద భారం పెట్టకూడదని. భారం పెట్టడం, ఇంటికి వచ్చి భోంచేయడం అంతే. తమ్ముడు గారు కలిసి ఆయనతో కలిసి చేద్దామని. మన ఖాళీ ఉంది, ఇంటికి వచ్చి శుభ్రంగా 10 ఫ్యామిలీతో కూర్చొని భోంచేయటం వెళ్ళటం అంతే. అంతే. మళ్ళీ పగల నిద్రపోవడం కానీ కాసేపు కునికేయడం కానీ ఏమి లేదు. వెంటనే మళ్ళీ వెళ్ళిపోవటమే. వెంటనే వెళ్ళిపోవడం. ఇంట్లో కుర్చీ ఉండేదంట కదండి, ఆయన ఊగుతూ ఉండేవాళ్ళట. కుర్చీ కూడా తీసుకెళ్ళేవాళ్ళంట. అదే అదే రకరకాలు వస్తూ ఉండేవి బయటికి. అదే మేకప్ టవర్స్ పట్టుకెళ్ళారని చెప్పా కదా. మేకప్ టవర్ ఎందుకు పట్టుకెళ్తున్నారు అనేది వాళ్ళు కాలేజ్ తొక్కుతారు. మనం చక్కగా లక్ష్మి లాంటి మేకప్ వేసుకుంటున్నాము, అది తుడుచుకుంది ఎవడో కాలేజ్ తొక్కితే ఎట్లాగని చెప్పి తీసుకొచ్చేవారు.